ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోట్ని కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీవే నీ రెక్కల చోట్ని కప్ప వేసయ్యా. నీకు కోట్లాది వందనాలు దేవా. ఈరోజు మేము చేసే ప్రతి పనిపాట్లో నీవే తోడున్నావయ్యా. ఎటువంటి రకమైన తప్పిదాలు జరగకుండా, మా వల్ల ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా నీ హస్తం ద్వారా మమ్మల్ని కప్పి కాచి కాపాడవు. నీకు వందనాలయ్యా. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభు. ప్రతి ఒక్కరి పేరు పేరు చొప్పున ప్రార్థిస్తున్నానయ్యా. వారి జీవితంలో నువ్వు జరిగించిన ప్రతి కార్యం బట్టి నీకు వందనాలయ్యా. దేవా, దాని గురించి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభు. తండ్రి, ఇంకా ఎవరెవరైతే వారి జీవితంలో నా దేవా నాకు ఈ కార్యం జరిగించు అని ఆశ కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరి ఆశను నువ్వు తృప్తిపరిచే దేవుడు కనుక ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. దేవా, ఎవరెవరికైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా పట్టి పీడిస్తున్న బంధకంలో ఉన్నారు, ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నామయ్యా యేసు నామములో. ఎవరెవరైతే వారి శారీరక సమస్యల వల్ల, అనారోగ్యం వల్ల ఎవరెవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి ఇప్పుడు విడుదల ప్రకటిస్తున్నామయ్యా. ఎటువంటి అనారోగ్యానికి వారి మీద అధికారం లేదని ప్రకటిస్తున్నామయ్యా యేసు నామములో. తండ్రి, ఇదిగో అయ్యా, ఎవరెవరి జీవితంలో అయితే కొదువులు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ప్రతి ఒక్కరి పేరు పేరు చొప్పున ప్రార్థిస్తున్నా ప్రభు. ప్రతి ఒక్కరి విడుదల దేవా, ఇప్పుడే నేను ప్రార్థిస్తుంటున్నాను, వారి జీవితంలో విడుదల ప్రకటిస్తున్నానయ్యా. విడుదల జరగాలయ్యా. తండ్రి, ఐ డిక్లేర్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నేను డిక్లేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్క అపవాది శక్తులు, తంత్రాలన్నీ లయమైపోవాలయ్యా. తండ్రి, నీవే మాతో ఉండి మమ్మల్ని కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.